ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము ఇప్పుడు రుద్రగీత చదువుకుంటున్నాము. ఆ రుద్రగీత ఏంటి? సాక్షాత్తు పరమశివుడే ప్రచేత ఈ 10 మంది రాజకుమారులకి తపస్సు ఎలా చేయడం అని నేర్పించడానికి వచ్చారన్నమాట. ఓకే, సో అది మనము 60 శ్లోకాల వరకు చదువుకున్నాము. ఇంకా ఒక 20 ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటే అండి, ఇంకా ఒక 10-15 ఉన్నది. ఇప్పుడు మనము ఇంపార్టెంట్ పాయింట్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడూనే. అందులో ఏంటి? ప్యూరిటీ. మన మనసు ఎప్పుడు కల్మషం లేకుండా ఉంటుందో అప్పుడే మనము ఆధ్యాత్మిక సాధనలో పైకి ఎదగలము. లేకపోతే ఎంత కాలం చేసినా సరే ఈ 1-2 రాగద్వేషాలే చాలు, అది మనల్ని భగవంతుడితో ఐక్యం అవ్వనియ్యదు. ఇంకా అలాగా బుడగలాగే ఉండిపోతాము. ఓకే, నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక గ్లాస్లో ఫుల్గా నీరు పెట్టి ఆ మధ్యలో ఒకే ఒక బుడగ ఉన్నది అంటే ఆ బుడగే అహంకారము. సో బుడగలాగే ఉండిపోతుంది. మనమందరూ అలాగ బుడగల్లాగే ఉంటున్నాము. మనము అహంకారము ఎప్పుడు భగవంతుడిలో కలిసిపోతుందో మనకి తెలియాల. నేను అనేది లేదు, ఉన్నదంతా భగవంతుడే అని, చేసేదంతా భగవంతుడే, నాతో చేయించేదంతా భగవంతుడే. నేను ఏదన్నా చక్కగా పాడుతున్నాను, నేను చక్కగా ఏదన్నా వంట చేస్తున్నాను, నేను చక్కగా ఏదన్నా ఆఫీస్లో పనిచేసి నాకు మంచి రికగ్నిషన్ వచ్చింది అంటే అది భగవంతుడి కృప. సో మనం అలాగా కృతజ్ఞతతో ఉండి ఎప్పుడు వినయంతో ఉన్నామంటే భగవంతుడితోటి మెల్లమెల్లగా కలిసిపోతాము. ఇప్పుడు ఆ బుడగ మెల్లగా చిన్నది అయిపోయి శుభ్రంగా ఆ బుడగ నీటిలో కలిసిపోతుంది. అంటే ఆ లోపల ఉన్న వాయువు, ఎయిర్ ఉంటుంది కదా ఆ బుడగలో, అది ఆ బుడగ పేలిపోయిందంటే ఇంకా ఉండేది ఏంటి? నీరు. ఓకే, సో ఇప్పుడు మనం ఎందుకు అస్తమానం భగవంతుడి గురించే ఆలోచించాలా? ఎప్పుడు భగవంతుడినే తలుచుకోవాలా? ఎప్పుడు నామస్మరణే చెయ్యాలా? ఎందుకు చేయాలంటే ఇప్పుడు అయస్కాంతం ఉన్నది చూసారా, ఒక పెద్ద అయస్కాంతము అక్కడ పెట్టారనుకోండి, దాని ఎదురుగా చిన్న ఇనప ముక్క పెడితే అయస్కాంతం లాక్కుంటుంది. ఓకే, సో ఆ అయస్కాంతం ఆ చిన్న ఇనప ముక్కని లాక్కున్నది. అది అలాగ వదిలేయండి, 1 రోజు 2 రోజులు వదిలేయండి. వదిలేసి మీరు తీసారంటే ఆ ఇనప ముక్క కూడా అయస్కాంతంలాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది? అయస్కాంతంలో ఉన్న ప్రాపర్టీ, ఆ గుణాలు ఈ చిన్న ఇనప ముక్క కూడా వచ్చేసి ఆ చిన్న ఇనప ముక్క కూడా అయస్కాంతంలాగా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఆ అయస్కాంతము భగవంతుడు. మనము చిన్న ఇనప ముక్కలు. మనం ఎప్పుడు భగవంతుడి వైపు తిరిగి భగవంతుడితోనే ఉంటాము అంటే ఇప్పుడు అయస్కాంతం నుంచి ఆ గుణాలు ఇనప ముక్కకు వచ్చినాయి.
ఇప్పుడు మనం భగవంతుడితోనే ఉన్నాము, భగవంతుడినే తలుచుకుంటున్నామంటే ఇప్పుడు భగవంతుడి గుణాలు మనకు రాదా అండి? వస్తాయి. అలాగే అప్పుడు మనలో ఉన్న రాగద్వేషాలు మనకి తెలియకుండానే పడిపోయి ఆకులు ఈ వింటర్లో ఆకులు ఎలా పడిపోతాయో అలాగ రాలిపోతాయి. మనలో ఉన్న రాగద్వేషాలు రాలిపోతాయి. మనకి తెలియకుండానే రాలిపోయి భగవంతుడిలో ఉన్న దైవీ సంపత్తు, దైవీ గుణాలు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే కదా ఈ సత్పురుషులు, మహాత్ములు, గ్రేట్ సెయింట్స్ వాళ్ళ దగ్గర ఉన్నది భగవంతుడిలో ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ ఈ సాధువుల్లో ఉన్నాయి, ఈ మహాత్ముల్లో ఉన్నాయి. గ్రేట్ సెయింట్స్ రామకృష్ణ పరమహంస గారు, షిరిడి సాయిబాబా గారు, భగవాన్ రమణ మహర్షి గారు, వీళ్ళ పేర్లు మనం చెప్పుకుంటూ ఉండి వాళ్ళని తలుచుకుంటే చాలండి. వాళ్ళకు అంత పవర్ ఉన్నది. వాళ్ళు మహాసమాధి అయిపోయి ఎన్నో సంవత్సరాలు అయింది, కానీ వాళ్ళు మనం ఎప్పుడు ఆయన పేరు తలుచుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంతో హెల్ప్ వస్తుంది అన్నమాట, గైడెన్స్. నా జీవితంలో ఎన్నోసార్లు అయినవి కావాల్సినవి, ఎప్పుడెప్పుడు కావాలో, ఏమేమి కావాలో, ఎంత కావాలో కరెక్ట్గా రావడం ప్రారంభించాక నాకు అప్పుడు నమ్మకం కుదిరింది. అంతకుముందు నేను అలాగవుతుందా, నిజమేనా, ఈ కళలో అవుతుందా, అలాగా ఈ సైంటిఫిక్ మైండ్కి ఎప్పుడు డౌట్స్ ఉంటాయి చూసారా, అవన్నీ పడిపోయినాయి అన్నమాట. నాకు అవన్నీ పడిపోయి ఇప్పుడు భగవంతుడి మీద, ఈ గురువుల మీద నాకు ఎప్పుడు నమ్మకం ఎక్కువైందో, శ్రద్ధ ఎక్కువైందో ఆటోమేటిక్గా నా జీవితం మలుపు తిరిగిందండి భగవంతుడి వైపు. అప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది ఈ అయస్కాంతం విషయం అన్నమాట. సో ఇప్పుడు చూడు, అయస్కాంతంలాగా భగవంతుడే నా మనసు ఆయన వైపు తెరిపేశారు. సో ఇప్పుడు నాకు కూడా మెల్లమెల్లగా దైవీ సంపత్తి వచ్చేస్తుంది. నా దగ్గర ఉన్న ఆశ్రయ సంపత్తి అంతా పడిపోతుంది అన్న ధైర్యం వచ్చేసింది అన్నమాట. సో మీరు ఆ ధైర్యం పెట్టుకోండి. ఎప్పుడూ భగవంతుడి మీద నమ్మకం. నేను తిరుగుతున్నాను, నా మనసు భగవంతుడి పాదాల మీదే ఉన్నది. అందుకే కదా అన్ని స్క్రిప్చర్స్లోనే చెప్తారు, మీరు గంగకి వెళ్ళి స్నానం చేశారంటే పైనంతా క్లీన్ అయిపోతుంది, ఓకే, బాహ్య శుద్ధి అవుతుంది. ఇంకా అంతర్శుద్ధి కావాలంటే మనము భగవంతుడి పాదాలని ధ్యానించాలా, కీర్తించాలా. సో కీర్తించడం ఏమంటే, కీర్తించడం భగవంతుడి గుణాలు, భగవంతుని లీలలు. ఆ తర్వాత మనకు అలవాటు అయిపోతుంది కదా భగవంతుడికి పాదసేవ చేయడం. మన మనసులో పాదసేవ చేసుకుంటాం కదా భగవంతుడికి. మనం భగవంతుడి పాదసేవ చేసేటప్పుడు అలా చేస్తూ మన చేతులకే ఆ పాదాల స్పర్శ మెత్తగా అని చెప్పడం కూడా చాలా వెరీ లిటిల్ డిస్క్రిప్షన్. చెప్పలేని ఆ చల్లదనం, సంతోషం, ఒకలాంటి సంతోషకరమైన ప్రకంపనలు అవన్నీ మన చేతికే తెలుస్తాయి. అదే భావన అనేది. భగవంతుడు భావప్రియుడు అంట. సో ఆ భావన మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం ఇలాగ ధ్యానం చేస్తూ ఉంటే, ఇంతవరకు చెప్పాం కదా ఇది. తర్వాత కర్దమ ముని గారు, ఎవరు, కపిల భగవానుడు వాళ్ళ తల్లిగారు దేవహూతికి నేర్పించారు కదా ఎలా చేయడము. సో అలాగే కదా మనం రుద్రగీతలో కూడా చదువుకుంటున్నాము. సో అలా చేస్తూ ఏమవుతుందంటే, మనకి ఇలాగ వింటున్నప్పుడు కళ్ళు మూసుకోగానే మనకి భగవంతుడి రూపం, మనకి ఇష్ట దైవం రూపం కళలో అలాగ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంకా కళలో వచ్చాక కూడా మనకి ద్వైతం ఉన్నది, భగవంతుడు
నేను అని. ఓకే, ఆ తర్వాత మన మెంటల్ యాక్టివిటీ కూడా ఉన్నదన్నమాట. మన ఆలోచనలు, ఆ ఆలోచనలు కూడా ఫుల్గా స్టాప్ అవ్వవు, వస్తూ ఉంటాయి. ఆ ఆలోచన ప్రకారమే కదా మనకి చేతితోటి ఆయనకి పాదాలకి అభిషేకం చేసి చందనము, కుంకుమ, పువ్వులు అవన్నీ పెట్టేము అంటే మన చేతితో చేస్తున్నాం కదా, మన మనసుతోనే చేస్తున్నాం కదా, మన లోపల ఉన్న నేత్రంతో చూస్తున్నాం కదా, మన మనోనేత్రంతో. ఓకే, సో అలా చూస్తూ 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 ఉన్నప్పుడు మనకే సంతోషం, ఏదో చెప్పలేని సంతోషము. ఆ చెప్పలేని సంతోషం వచ్చాక ఇంకా భగవంతుడు మన మనస్సును వదిలి వెళ్ళడండి, అక్కడే ఉంటుంది. అంటే ఏంటి, మన మనసు భగవంతుడి మీద కేంద్రీకరించింది. అది కేంద్రీకరించడానికి కూడా మనకి ఆయన కృప ఉండాల. ఆయన కృప మనకి ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి చిన్న విషయం మన అంటే మన లైఫ్లో మనకి చిన్నవి మంచిది జరిగిందంటే కూడా ఆయన కృప. సో ప్రతిదానికి మన కృతజ్ఞత చెప్పుకోవడం, మనం విధేయతలతో ఉన్నామంటే ఆటోమేటిక్గా ఆయన గ్రేస్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంక్రీజ్ అయిపోయి ఏమవుతుందంటే ఇంకా భగవంతుడు మన మనోనేత్రంలో కూడా మనకి భగవంతుడికి కొంచెం దూరం ఉంటుంది చూసారా, ఆ దూరము వెళ్ళిపోయి దగ్గరకు వచ్చేసి ఏమవుతుందంటే మన శరీరం ఫుల్గా ఇంకా వసంత ఉండదు, లోపల మీ ఇష్టదైవమే ఉంటారు. ఈ కళ్ళు వసంత కళ్ళు కాదు, శ్రీకృష్ణ పరమాత్మ కళ్ళు. ఈ ముక్కు వసంత ముక్కు కాదు, శ్రీకృష్ణ పరమాత్మ ముక్కు. ఈ నోరు వసంత నోరు కాదు, శ్రీకృష్ణ పరమాత్మ నోరు. ఈ కంఠం శ్రీకృష్ణ పరమాత్మ కంఠం. ఈ వక్షస్థలం శ్రీకృష్ణ పరమాత్మ వక్షస్థలం. సో ఇంక అలాగా అన్నమాట, ఇంకా మనం కరిగిపోతాము. ఈ శరీరం మనకు తెలియకుండా మనలో కరిగిపోతుంది అన్నమాట. సో ఆ కరిగిపోయింది అంటే ఇప్పుడు ఉన్నది ఎవరండి, ఇంకా ఆయన భగవంతుడు ఒక్కడైనా ఉండేది. సో అలాగేమవుతుందంటే మనము కంటిన్యూ టు ప్రోగ్రెస్. సో ఆ ప్రోగ్రెస్ ఎలాగవుతుంది అంటే ఆ బుడగ నీటిలో కరిగిపోయి ఉన్నదంతా సర్వం బ్రహ్మమయం జగత్తు, సర్వం కృష్ణమయం జగత్. ఓకే, అలాగొస్తుందన్నమాట. బట్ దానికి ఏం కావాలా, ప్రేమ భక్తి. ఆ ప్రేమ భక్తి మనం భక్తి మొదలు స్టార్ట్ చేసినప్పుడు దాస్య భక్తి అన్నమాట. అది అలాగేమవుతుందంటే ఆ దాస్య భక్తి అలాగలా పైకి వెళ్ళి ఆ సాఖ్య భక్తి వచ్చి ఆ సాఖ్య భక్తి ఇంకా అలాగ ఇంక్రీజ్ అయ్యి మాధుర్య భక్తిలోకి వచ్చేస్తుందండి. ఆ మాధుర్య భక్తిలోకి వచ్చింది అంటే శ్రీకృష్ణ పరమాత్మ రాధా శ్రీకృష్ణ పరమాత్మకి ఏమి డిఫరెన్స్ లేదు కదా. అలాగే మనకి శ్రీకృష్ణ పరమాత్మకి ఏది డిఫరెన్స్ ఉండదు. ఓకే, దానికి రుద్రగీత ఈజ్ ఫ్యాంటాస్టిక్. మీరు వినండి, రెగ్యులర్గా మీకు కుదురుతుంది అంటే కుదిరే వాళ్ళు, వీలవుతుంది నాకు ఇష్టమైంది అనుకున్న వాళ్ళు 45 days వ్రతం చేయండి. ఆ 45 days వ్రతం ఎలాగంటే ఇది పెట్టుకొని నేను మీకు చాంటింగ్ కూడా పంపిస్తాను. ఓకే, మీకు ఎలాగా మీనింగ్ అంతా తెలిసింది, మీనింగ్ చెప్పాను. ఆ చాంటింగ్ కూడా పెట్టుకొని వినండి 3 సార్లు.
వీలైతే 3ని ఒకటిగా వినేలా చూసుకోండి, ఒకటి తర్వాత ఒకటి, లేకపోతే అట్లీస్ట్ 3 times a day. ఈ వ్రతంలా చేసారంటే అండి మీకు ఇంకేం అక్కర్లేదండి. మీరు పరమాత్మలో ఇంకా బుడగ ఉండదన్నమాట. బుడగ అయిపోయింది విషయం, బుడగ కరిగిపోయింది. ఉండేది మీకు కనిపించేది ఆయనే, హ్యాస్ ఆల్ పర్వేసివ్ కాన్షియస్నెస్. ఓకే, రైట్. సో ఇప్పుడు 60వ శ్లోకానికి వెళదాం. కళ్ళు మూసుకోండి. సో కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మెల్లగా ఆ శ్వాసతో లోపలికి వెళ్ళండి. మీ హృదయ కమలంలో మీ ఇష్టదైవం అక్కడ ఉన్నారు. సర్వేశ్వర, నీ పరబ్రహ్మతత్వము నామరూపాత్మకమైన ఈ జగత్తుగా కనబడుచున్నది. ఈ జగత్తునంతటను వ్యాపించి ఉన్నది నీ పరబ్రహ్మతత్వమే. ఆకాశము వలె సర్వత్రా వ్యాపించియున్న పరమ ప్రకాశమయ పరబ్రహ్మ తత్వము నీవే. పరమాత్మ, నీ మాయ బహురూపాత్మకమైనది. నీ మాయ ద్వారానే నీవు ఈ విశ్వమును సృష్టించుచున్నావు, పాలించుచున్నావు, మరల లయమునర్చుచున్నావు. కానీ ఆ మాయకు నీపై ఏ ప్రభావము ఉండదు. నీలో ఎట్టి మార్పు ఉండదు. కానీ ఆ మాయ జనులలో భేదబుద్ధి ఏర్పడి సత్యముగా భావించుచున్నారు. నీవు పరమ స్వతంత్రుడవు. నీపై మాయ ప్రభావము చూపించలేదు.
పంచమహాభూతములు, ఇంద్రియములు, అంతఃకరణము, వీటన్నిటికీ నీవే ప్రేరకుడవు. కర్మకాండను అనుసరించువారు తమ సిద్ధిని పొందుటకై నీ సగుణ రూపమును అనేక పూజా పద్ధతులతో నిన్ను శ్రద్ధగా పూజింతురు. అట్టివారే వేదశాస్త్రములయందు నిజముగా విద్వాంసులు. పరమపురుష, సృష్టికి పూర్వము నీ మాయాశక్తి నీలోనే లీనమై ఉండును. ఆ మాయాశక్తి ద్వారానే సత్వ, రజస్, తమో గుణములు అను భేదములు ఏర్పడినవి. అనంతరం ఆ మాయాశక్తి నుండే మహాతత్వము, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, దేవతలు, ఋషులు మున్నగు వారి తోడను ఇంకా ఎన్నెన్నో ప్రాణులతో కూడిన జగత్తు ఉత్పన్నమవును. నీవు నీ మాయాశక్తిచే సృష్టించిన జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అను 4 శరీరములయందు అంశరూపమున నీవు ప్రవేశింతువు. తేనెటీగలు తాము ఉత్పన్నము చేసిన తేనెను తాము ఆస్వాదించినట్లు అంశరూపమున నీవు ఇంద్రియముల ద్వారా విషయ సుఖమును అనుభవించెదవు. నీ అంశమునే పురుషుడు లేక జీవుడు అని పేర్కొందురు. నీ తత్వము అనుమాన ప్రమాణము ద్వారానే తెలియబడును. ప్రళయకాలము ఆసన్నమైనప్పుడు వాయువు
తన తీవ్ర వేగముచే మేఘములను మటుమాయమునర్చినట్లు కాలస్వరూపుడవైన నీవే నీ ప్రచండ వేగముచే ఆకాశము మొదలగు భూతములచే పృథ్వీ మొదలగు భూతములు అటు ఇటు కదల్చుచు ఉపసంహరించి నీలో లీనమునర్చుకొందువు. జీవుడు మోహగ్రస్తుడై సర్వదా సాంసారిక కృత్యములను గూర్చియే సతమతమగుచుండును. అందువలన అతడు పేరాసలో చిక్కుకొని విషయలోలుడై ఉండును. కానీ నీవు మాత్రము నిరంతరము అప్రమత్తుడవై ఆకలిగొని నాలుకలు చాచియున్న సర్పము ఎలుకను ఎలాగ మింగుతుందో అలాగా కాలస్వరూపుడవైన నీవు హఠాత్తుగా జీవుని మింగివేసెదవు. పరమపురుష, నిన్ను పూజింపక కాలమును వ్యర్థపుచ్చినచో ఆయువు క్షీణించును. ఇది ఎరిగిన జ్ఞాని ఎల్లప్పుడూ నిన్ను పూజించును. ఆ కారణము చేతనే మా తండ్రి అయిన బ్రహ్మదేవుడు 14 మంది మనువులను శ్రద్ధగా నిన్ను ఆరాధించిరి. పరబ్రహ్మ పరమాత్మ ఈ విధముగా జగత్తంతయు ఉగ్రస్వరూపుడైన కాలపురుషునికి భయముతో వ్యాకులమై ఉన్నది. కనుక ఈ తత్వమెరిగిన మాకు నీవే ఆశ్రయుడవు, అభయప్రదాయుడవు. రాజకుమారులారా, మీరు నిర్మల భావంతో స్వధర్మములను ఆచరించుచు పరమాత్మయందే చిత్తములను లగ్నమునర్చి ఈ స్తోత్రమును జపించురు. భగవంతుడు మీకు శ్రేయస్సును అనుగ్రహించును. భగవంతుడు సకల ప్రాణులయందు అన్ని హృదయములయందు అంతర్యామి అయి నివసించుచున్నాడు. మీ అంతఃకరణములందు ఉన్న శ్రీహరిని నిరంతరము స్తుతించుచు ధ్యానించుచు పూజింపురు. నేను మీకు యోగదేశ స్తోత్రమును వినిపించి ఉంటిని. సో
మీరు దానిని దానికే మనసు యందు ధారణ చేయుడు. సో మెల్లగా కళ్ళు తెరవండి, స్లోలీ. సో ఈ రుద్రగీత ఫస్ట్ క్రియేషన్లో బ్రహ్మగారు ఈ ఈ సృష్టిని చేయడానికి ఆయనకి తెలియలేదు ఏం చేయడము ఎలాగని. అప్పుడు ఈ స్తోత్రం భగవంతుడే ఆయనకి నేర్పించారంట. ఇప్పుడు చూశారు కదా, ఈ ఫస్ట్ ఇన్ని శ్లోకాల్లోనే మీరు బిగినింగ్ నుంచి చూసారంటే ఫస్ట్ క్రియేషన్కి ముందు, సృష్టికి ముందు భగవంతుడు ఎలాగున్నాడు, ఆ తర్వాత సృష్టి ఎలాగ జరిగింది, ఆ తర్వాత జీవుడు ఎలాగా, ఆ జీవుడిలో ఏమేమి ఉంటాయి, అవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఆయన చెప్పారు కదండి. దాని మీద మనము ప్రతిరోజు వింటూ ధ్యానం చేసుకొని ఆ మనోనేత్రంలో ఆయన చెప్పినవన్నీ మనం కళ్ళతో చూసామంటే, మనం కళ్ళు తెరిస్తే కూడా ఆ భగవంతుడి రూపమే కనబడుతుంది. ఆ భగవంతుడి రూపం ఏంటి? చెట్లు, నదులు, ఆకాశము, పక్షులు, మనసు, మనుషులు, ఇవన్నీ భగవంతుడి రూపాలనే మన మనసులో గట్టిగా అతుక్కుపోతాయి. ఓకే, అలాగే కదా ఒకసారి ఒక సెయింట్ ఏకనాథ్ అనుకుంటా ఆయన పేరు, ఏకనాథు మహాత్ముడు, ఆయన పొద్దున టిఫిన్ తినడానికి బ్రెడ్ ముక్కలు తీసుకున్నారంట. బ్రెడ్ ముక్కలు తీసుకొని బటర్ వేసుకుంటే ఒక కుక్క వచ్చి లాక్కెళ్ళిపోయింది. ఓకే, బటర్ వేయకముందనే లాక్కెళ్ళిపోయింది. ఆ వెన్న పోయడానికి ముందే లాక్కెళ్ళిపోయిందని ఈయన వెనకాల పరిగెట్టి నారాయణ 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 ఆగు ఆగు, నేను ఇంకా వెన్న పోయలేదు, ఆగు ఆగు అని ఆయన పరిగెట్టారంట. పరిగెట్టే ఆ కుక్క ఏమో అనుకున్నది, అయ్యో నా రొట్టె ముక్క తీసుకోవడానికి వచ్చేస్తున్నానంటే పరిగెట్టి పారిపోయింది అనమాట. బట్ ఆయన మనస్థితి చూడండి, ఆ కుక్క తీసుకెళ్ళిపోతుంటే నారాయణుడు ఏంటి వెన్న లేకుండా తినేస్తున్నాడు అని పరిగెట్టాడు అన్నమాట. అదేంటి ఆయన ఆ స్థితిలో మనం వెళ్ళగలము. ఇట్స్ నాట్ డిఫికల్ట్ కాదంటే మనం కొంచెం కష్టపడాలా, తపస్సు చేయాలా. మన తపస్సు చాలా ఈజీ, కానీ చెయ్యాలా, చేస్తే. సో ఇలాగా బ్రహ్మదేవుడు తన సృష్టిని విస్తరించడానికి
ఈ ప్రజాపతులకు అందరికీ నేర్పించారు. సో నేర్పిస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు తపస్సు చేశారు. అదే కదా పరమశివుడు చెప్తున్నారు, నాకు బ్రహ్మగారు ఇవన్నీ నేర్పించారు, భృగువుకి ఈ మనువులకి అందరూ నేర్పిస్తే మేము తపస్సు చేసాము, మేము తపస్సు చేసాక మాకు భగవంతుడు ప్రత్యక్షమయ్యి మాకు జ్ఞానబోధ ఇచ్చారు. అంటే ఇప్పుడు మన భగవంతుడు ప్రత్యక్షమవడం, రూపంగా ప్రత్యక్షమవడం ఆ కాలం అయిపోయింది. అదంతా స్కూల్ లెవెల్ అన్నమాట. భగవంతుడు ఒక రూపంలో ప్రత్యక్షమవడము ఒక స్కూల్ లెవెల్లో. ఇప్పుడు పియూసి, డిగ్రీ కోర్సు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నిటికీ ఏంటి అంటే మనకి ఆ తత్వం, భగవంతుడు నిర్గుణ స్వరూపుడు ఇన్ని రకాలుగా కనబడుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు ముందు ఒక శ్లోకంలో చెప్పారు కదా 4 రకాలుగా. ఓకే, 4 రకాల రూపంలో నువ్వు ప్రవేశించేవు అనేసి. సో ఆ 4 రకాలు ఏంటంటే జరాయుజములు అంటే నీళ్ళలో పుట్టినవి, అండజములు గుడ్డు నుంచి పుట్టియి, స్వేదజములు ఏంటి ఈ చెమట నుంచి పుట్టియి, అవన్నీ మస్కిటోస్ అన్నమాట. జరాయువులు అంటే తెలుసు కదా, చేపలు అవన్నీని. తర్వాత అండజములు ఈ పక్షులన్నీని. ఓకే, ఉద్బీజములు చెట్టు నేలని చీల్చుకొని పుట్టి అన్నమాట, అవన్నీ చెట్లు. సో ఇది నీటి నుంచి పుట్టి, మనం కూడా నీటి నుంచే పుట్టాము. తల్లి గర్భంలో అది లిక్విడ్ ఉంటుంది కదా చుట్టూని, దట్ ఈస్ కాల్డ్ అమ్నియాటిక్ ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్లోనే మనం పెరిగాము, మనం కూడా నీటి నుంచి పుట్టిన వాళ్ళమే. ఓకే, సో ఇలాగ 4 రకాలుగా పుట్టారు. ఓకే, అన్నిట్లోని నువ్వే ఉండేది అన్నారా లేదా? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది ఫుల్గా ఉండేది స్పేస్, ఆకాశం, ఇదంతా ఆకాశం. ఓకే, సో ఇదే ఆకాశం దీంట్లో కూడా ఉన్నది. ఈ స్పేస్ని మనం పాట్ స్పేస్ అంటాము. ఓకే, ఇప్పుడు ఈ స్పేస్ ఏదో సెపరేట్ స్పేసు, పాట్ స్పేసు, ఈ కుండలో ఉన్న స్పేసు, ఆకాశము సెపరేట్ ఏం కాదు. ఈ ఘటాకాశము, ఈ ఆకాశము అంతా ఒకటే కదా. అలాగే ఇదేమో కుండ రూపంలో ఉన్నది, మనమేమో మనిషి రూపంలో ఉన్నాము. చెట్లు ఒక రూపంలో ఉన్నాయి, కుక్క ఇంకో రూపంలో ఉన్నది, పక్షి ఇంకొక రూపంలో ఉన్నది, సింహం ఇంకో రూపంలో ఉన్నది, పాము ఇంకొక రూపంలో ఉన్నది. కానీ వాటన్నిటిలోనే ఉండేది ఈ స్పేస్. వాట్ ఈస్ ది స్పేస్? కాన్షియస్నెస్, భగవాన్. సో ఆ భగవంతుడే అన్నిటి యందు అంశరూపమున నీవే ప్రవేశింతువు. ఓకే, ఆ తర్వాత ఇంకొకటి ఏంటి, ఈ దీంట్లో ఉన్న స్పేస్నే జీవుడు అంటారు. ఇది ఫుల్ కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ మన శరీరం, ఈ శరీరంలో ఉన్నదాన్నే జీవుడు అంటారు. చనిపోయినప్పుడు జీవుడు వెళ్ళిపోయాడు, జీవాత్మ వెళ్ళిపోయింది. కన్నడలో అంటారు, కన్నడలో ఏమంటారంటే జీవ ఓయితు అంటారు. జీవ ఓయితు అంటే జీవుడు వెళ్ళిపోయాడు అనేసి. ఓకే, సో దట్ స్పేస్ ఈ శరీరాన్ని పడేసిందన్నమాట, పడేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శరీరం పడేయక ముందే మనమే శరీరాన్ని పడేసేయమంటే, మెంటల్లో ఐడెంటిఫికేషన్, మనమే శరీరాన్ని పడేసేయము అంటే వాళ్ళే జీవన్ముక్తులు. అంటే వాళ్ళు శరీరాన్ని అంటుకొని ఉండరు, మనసు వాళ్ళ శరీరం మీద ఉండదు. మనసు ఎప్పుడు భగవంతుడి మీద ఉంటుంది. మహావతార్ బాబా గారి కళ్ళు ఎలా ఉంటాయండి? మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయన ఫోటో ఎప్పుడూని, ఆయన కళ్ళు ఎందుకు అలా, ఆ పర్టికులర్ ఫోటో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన కళ్ళు ఎప్పుడూ ఇంటి మీద, మన శరీరం మీద మీదే ఉంటాయి, మనం కిందే ఉంటామన్నమాట. మనం ఇలా పైకి వెళ్ళాలా, మనం చూడాలా, అప్పుడే మనకి జ్ఞాపకం వస్తాయి.
అప్పుడే మనకి గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు అవన్నీ మనసులో ఉంటాయి. మన మనసు ఇలాగ ఉన్నంత వరకు మన పిల్లలు, మన ఇల్లు, మన సామాన్లు, మనం ఇప్పుడే మన బతికుండగానే ఇవి ఇక్కడే ఉండనియండి. మన మనసు మటుకు అలాగే ఉండాలంటే మెల్లగా జీవన్ముక్తి స్టేజ్కి మనము వచ్చేస్తాము. ఓకే, ఇప్పుడు అన్నారు కదా, జీవుడు మోహగ్రస్తుడై సర్వదా సంసార కృత్యం గురించే సతమతం అవుతాడు. అందువలన విషయలోలుడై ఉండి సడన్గా ఒకరోజు కాలస్వరూపుడవై అతన్ని నువ్వు హఠాత్తుగా మింగేస్తావు అంటున్నారు. సో అదే చావు, మృత్యు అంటే అదే. ఓకే, కానీ ఈ విషయం తెలిసిన మహాత్ములు ఏం చేస్తారు? జ్ఞానులు ఎల్లప్పుడూ నిన్నే స్మరించుదురు, నిన్నే పూజింతురు, నీ ఆలోచనలోనే ఉంటారు అన్నారా? ఓకే, సో ఇప్పుడు పరమశివుడు చెప్పారా ఇలాగనేసి? అది మనము అలాగే అన్నమాట. ఎప్పుడు ఆయన ధ్యానంలోనే ఉండాలి. అందుకే అందమైన రూపం, మోస్ట్ అందమైన రూపం, బ్యూటిఫుల్ డెకరేషన్స్. అందులో ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముని ఇంకా అందం మనం వర్ణించలేమన్నమాట. ఆ అందాన్ని చూసి పరమశివుడే పడిపోయారు ఆయన చూసి అన్నమాట. అంత అందం. ఓకే, సో అందుకు మనం చూడాలి, ఆయన్ని చూసి మనం ఆయనతో పరవశించిపోవాలన్నమాట. ఓకే, మనమేం అనుకోవక్కర్లేదు, అయ్యో మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఎవరికి ఏం తెలియదు. ఇదంతా వచ్చేది శ్రీకృష్ణ పరమాత్ముడే. మనం ఐక్యమయ్యేది శ్రీకృష్ణ పరమాత్మతోటే. మనకి ప్రేమ భక్తి కావాలన్నమాట. ప్రేమ భక్తి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు కాళీమాతని చూసి ఆయన యాక్చువల్గా ఆయన పూజించింది ఉగ్రస్వరూపము, కానీ ఆయన ఆ స్వరూపంలో తల్లిని చూశారు. తల్లిని చూసి తప్పించిపోయారు. ఎంత తప్పించిపోయారు అంటే ఏడుపు ఏడుపు ఏడుపు, నువ్వెప్పుడు నాకు దర్శనమిస్తావు అని. ఇంకా ఆయన ఎంత తపస్సు చేసేవారు, రాత్రులు వెళ్ళిపోయేవారు. ఓకే, వనాల్లోకి రాత్రి వెళ్ళిపోయేవారు, అడవిలోకి వెళ్ళిపోయి కూర్చుండేవారు, నిద్ర లేకుండా, నీళ్లు తాగకుండా, ఇంకేమి దోమలు గీమలు అవన్నీ పట్టించుకుండేవారు కాదు. ఆయన కూర్చొని ఇంకా ఆవిడ మీద ఏడుపు ఏడుపు ఏడుపు, నువ్వు ఎప్పుడు కనబడతావు, నువ్వు ఎప్పుడు దర్శనమిస్తావు. ఇంకా అది అలాగా తప్పని ఎక్కువైపోయి ఇంకేమైపోయిందంటే ఆయన ఒక పిచ్చిలాగా అయిపోయి, నేను చంపేసుకుంటాను నువ్వు కనబడకపోతే అని ఆ ఖడ్గం తీయగానే అప్పుడు ఆవిడ ప్రత్యక్షమయ్యారు. ఓకే, సో ఒక శిష్యుడు అడిగారంట భగవంతు, ఆయన్ని అడిగి, పరమాత్మ అదే మహాత్మా, మీరు భగవంతుణ్ణి చూశారు కదా, నాకు చూపించరా, నాకు చూడాలని ఉన్నది అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు? ఎవరన్నా ఏడుస్తారా భగవంతుని చూడాలని? ఎంతమంది ఏడుస్తారు? ఎంతమంది ఆ తపనలో ఉంటారు? ఆ తపనలో ఉండి చూడాలని ఉండి అంత ఏడిస్తే ఒకరోజు ఆవిడ తప్పకుండా కనబడతారు. కానీ ఎవరు ఏడుస్తారు? వాళ్ళ తపన అవంతా ల్యూక్వామ్ అంటే ఏంటి సీరియస్నెస్ లేదు, వేడి లేదు, అగ్ని లేదు, ఏదో కొంచెం చన్నీళ్ళకి వేడి నీళ్ళు పోసినట్టు. ఓకే, మనం ఎప్పుడూనే చల్లగా ఉంటామన్నమాట. చల్లగానే మన పిల్లలు, మన ఇల్లు, మన సామాన్లు చెప్పారు కదా వాళ్ళు, ఈ సంసారిక కృత్యముల్లో గూర్చే సతమతమవుతుంటారంట. మనం అలాగే అయ్యి అప్పుడప్పుడేనేమో పొద్దున ఒక అరగంట, సాయంకాలం ఒక అరగంట మనమేమో ధ్యానం చేసుకుంటున్నాము, మనమేమో ఈ
జపమాల తిప్పుతున్నాము, అవన్నీ వింటున్నాము అంట. బట్ మనసులో ఎంత తపన ఉన్నదండి. నాకు శ్రీకృష్ణుడు కావాలా, నాకు భగవంతుడు కావాలా, అది వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు 45 days తపస్సు చేయండి, వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. 45 days. ఓకే, 45 days ఇస్ నథింగ్. మన జన్మ అయిపోతుంది. సుఖమహర్షి గారు అన్నారు కదా, ఈ పరీక్షిత్ వెళ్ళి అడిగితే పరమాత్మ నాకు ఇంకా 7 రోజులు ఉన్నది, నేను చనిపోతాను, నాకు భగవంతుడి గురించి చెప్పు అంటే ఆయన నవ్వి, నువ్వు చాలా లక్కీ, నీకు 7 రోజులు, నువ్వు ఇంకా 7 రోజులు ఉన్నావని నీకు తెలిసింది. కానీ అది ఎంతమందికి తెలుస్తుంది? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైనా తెలిసేమో అడగండి. అలాగా మనం ఆ లెవెల్లో ఉన్నాము. చెప్పలేము రేపు ఏమవుతుందో చెప్పలేము. ఇవాళ ఫ్యాంటాస్టిక్ 100% హెల్త్లో ఉన్నాం మనము. అక్కడ ఇక్కడ నొప్పులు ఉంటాయి, షుగర్ ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, డజంట్ మ్యాటర్. బట్ వీఆర్ స్టిల్ ఇన్ అ వెరీ గుడ్ షేప్. ఆ తపన ఇంకా ఎంత తపన మనకి ఎక్కువైపోవాలి అంటే మనం రామకృష్ణ పరమహంస గారిని జ్ఞాపకం చేసుకోవాలా. చేసుకుంటే వస్తుందండి. ఆయన ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆయన లెవెల్కి నాకు ఆ తపన రావాలి అంటే సో అప్పుడు ఆయన చెప్పారు, నీకు ఆ తపన లేదు కదా అంటే, మరి ఆ తపన ఎలాగుంటుంది, ఎప్పుడు వస్తుంది, ఏం చేయాలి అంటే ఆయన ఆ శిష్యుడిని తీసుకెళ్ళి నీట్గా ఓకే మనం వెళ్ళి స్నానం చేసి పూజ చేద్దాం రా అని తీసుకెళ్ళి ఆ సరోవరం మధ్యలోకి తీసుకెళ్ళిపోయి ఆయన తల కిందకెట్టినప్పుడు, ఆ శిష్యుడు తల కిందకెట్టినప్పుడు ఆ చెయ్యి అక్కడ పెట్టి ఇంకా తల పైనకి రానిలేదు. తల పైకి రాని తను కొట్టుకుపోయారు లోపల శ్వాసకి. కొట్టుకుపోయిన కొన్ని నిమిషాలకి ఆయన తీసారన్నమాట. తీసేటప్పుడు అది దేనికోసం కొట్టుకుపోయాడు? శ్వాస కోసం కొట్టుకుపోయాడు. ఇంకా కాళ్ళు చేతులు ఓ అని. అప్పుడు పైకి తీస్తే నీకు ఇంత తపన ఎప్పుడు వస్తుందో, శ్వాస కోసం ఎంత పరితపించిపోయావో, నువ్వు భగవంతుడి కోసం అంత పరితపిస్తే నీకు అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు అన్నారు. ఓకే, సో ఇప్పుడు ఆయన చెప్పారా లేదా, మీరు చేయండి, మేము చేసాక మాకు తెలిసింది, ఎలా ఈ సృష్టి రహస్యం తెలిసింది, సృష్టి ఎలాగ చేయాలని తెలిసింది, అప్పుడు మేము సృష్టి చేసాము అని పరమశివుడు వీళ్ళందరికీ చెప్పారు. సో మనకి చెప్పడం ఏంటి, మేము ఇలాగ చేసాము, మీరు ఇలాగ చేయండి, మీరు ఇలాగ చేశారంటే మీ మనోరథాలు నెరవేరుతాయి అని రాజకుమారులు ప్రచేతాసులకి చెప్పారు. అదే మనకు కూడా చెప్పారన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమన్నారంటే, రాజకుమారులారా, ఇప్పుడు ఏ భక్తుడు ఏకాగ్ర చిత్తముతో ఈ స్తోత్రము జపించుతాడో శీఘ్రముగా ఆయన శ్రేయస్సు పొందుతాడు. శ్రేయస్సు అంటే ఏంటి? ముక్తిని పొందుతాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక మాట అన్నాను నేను దీంట్లో. ఈయన చెప్పారేంటి, నీ తత్వజ్ఞానము అనుమాన ప్రమాణము ద్వారానే తెలియబడును అన్నారు. ఓకే, అనుమాన ప్రమాణము అంటే ఏంటి అంటే అనుమానం. ఓకే, ఇప్పుడు పెన్సిల్ అన్నానంటే మీరు ఆ పెన్సిల్ చూస్తారు, ఆ పెన్సిల్ కనబడుతుంది, సో ఆ పెన్సిల్తో రాయొచ్చు అని మీకు తెలుస్తుంది. ఓకే, సో పెన్సిల్ చూడగానే ఇది డైరెక్ట్ ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నిలబడి మీరు ఆ కొండని చూస్తున్నారు, ఆ కొండ మీద నుంచి పొగ వస్తుంది. సో మీకు తెలుసు అక్కడ అంత పొగ వస్తుంది అంటే అక్కడ ఫైర్ ఉన్నదని, మంట ఉంది, అగ్ని ఉంది అని. సో అక్కడ అగ్ని రగులుకుంటుంది అని మీకు ఎలా తెలుసండి? ఆ పొగ చూసిన మూలాన్ని. ఓకే,
ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాము. సో ఇంత చదువుకున్నాక ఇప్పుడు మీకు తెలిసిపోయింది. ఇప్పుడు వసంత మాట్లాడుతుంది అంటే వసంతలో ప్రాణశక్తి ఉన్నది. ఆ ప్రాణశక్తి ఏంటి? భగవంతుడు. ఇప్పుడు మాట్లాడేది ఎవరు? భగవంతుడు. ఈ ఎక్విప్మెంట్ ఏంటి? వసంత అని ఈ మనిషి స్వరూపం. ఓకే, సో మనకి డౌట్ వస్తుంది. ఇది ఇట్స్ అ వెరీ కామన్ డౌట్. ఈ ఈ సందేహం మనం నిర్మూలించడానికి చాలా కాలం పడుతుంది, కానీ పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఒక ఇది క్రిస్టల్ ఉంది చూడండి, ప్రిజం. మన స్కూల్లో అంతా చేసాం కదా ఎక్స్పెరిమెంటు. ఆ ప్రిజం చాలా క్లియర్ ప్రిజం, ఆ గ్లాస్ ప్రిజం. సో దాంట్లో మీరు దాని వెనకాల పువ్వు పెట్టారు అంటే మీరు ఈ టైప్ నుంచి చూస్తే పువ్వు క్లీన్గా కనబడుతుంది. ఎర్ర రంగు పువ్వు పెడితే క్లీన్గా కనబడుతుంది. లైట్, బ్యాటరీ లైట్ వేసారంటే మీకు ఆ ప్రిజం చక్కగా క్లియర్గా కనబడుతుంది. ఓకే, సో అది ప్యూర్ క్రిస్టల్, ప్యూరిటీ ఉన్నది దాంట్లో, అందుకే మీకు డైరెక్ట్గా కనబడుతుంది అన్నమాట. కానీ అదే ఆ ప్రిజంలో ఆ తయారీ విధానంలో కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ తయారీ విధానం సరిగా లేకుండా లోపల ఇసుక రేణువులు ఉన్నాయి అంటే మీరు ఆ ప్రిజం వెనకాల ఆ టార్చ్ లైట్ పెడితే కూడా ఆ లైట్ మీకు క్లియర్గా కనబడదు. దానికి దీనికి కంపేర్ చేస్తే దీంట్లో క్లారిటీ ఉండదు. ఎందుకు క్లారిటీ ఉండదు? దీంట్లో కల్మషాలు ఉన్నాయి. అలాగే మన మనసులో కూడా కల్మషాలు ఉన్నాయి. సో మన మనసులో కల్మషాలు ఉన్న మూలాన్ని భగవంతుడు ఈ శరీరంలో ప్రకాశించితే కూడా వసంతకి ఆ మహాత్ములకి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ అదే మహాత్ములు మాట్లాడారు అంటే, రమణ మహర్షి గారు మాట్లాడారు అంటే హృదయానికి అతుకుపోయేది. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన మాట్లాడేది ఒక రెండు సెంటెన్సెస్ కూడా కాదు, ఒక్కొక్కసారి ఒకే ఒక సెంటెన్స్, ఒకే ఒక వాక్యం, అది హత్తుకుపోయేది అన్నమాట. సో దట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్. ఆయనకి దైవీ సంపత్తి ఉన్నది. ఆ దైవీ సంపత్తి మన అందరికి కూడా వస్తుంది. మనము 45 days 3 times a day నాకు భగవంతుడు కావాలా, నాకు మనసులో కల్మషం పోవాలా, పరమశివుడు చెప్పిన ప్రకారం నేను చేస్తాను, నేను వింటాను, నేను ఆయన చూపించిన అడుగుజాడల్లో నడుచుకుంటాను అని చెయ్యండి. మనకి డెఫినెట్గా రిజల్ట్ దొరుకుతుంది అన్నమాట. సో ఆయన అన్నారు, ఈ ఆత్మజ్ఞానం చేతనే మనిషి మాయని సులువుగా దాటగలడు. సో ఈ కలియుగంలో భాగవతం ఈస్ ద బెస్ట్ వే టు గెట్ లిబరేటెడ్. ఇంకా మిగతా అన్నీ ఏదో ఉన్నాయి కదా, చాలా ఈ జ్ఞాన మార్గము, వట్టి ప్యూర్ జ్ఞానము, తర్వాత ఏంటి అష్టాంగ యోగం, అవన్నీ చాలా కష్టమైనవి. మనము కూర్చోవడమే మనకు కష్టం. ఆసనం ఇట్ సెల్ఫ్ ఫస్ట్ స్టెప్, అదే మనకి పెద్ద సర్కస్ అన్నమాట. సో అందువల్ల ఈజియెస్ట్, అందుకే వ్యాస మహర్షి గారు, ఎవరు, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే, ఆ మహావిష్ణువే వ్యాస మహర్షిలాగా వచ్చి మనకి ఈ భాగవతాన్ని స్పెషల్గా కలియుగంలో ఉన్న జనులకి అందించారు. మనము కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాము. ఆ కాలంలో బ్రహ్మగారు ఎలాంటి ప్రార్థన చేశారు? బ్రహ్మగారు శివుడికి 14 మంది మనువులకి భృగు అంతా బ్రహ్మగారి మానసపుత్రులు ఉన్నారు కదా,
వాళ్ళందరికీ కూడా చెప్పించిన స్తోత్రము మనము కూడా ఈ భాగవతం ద్వారా మనము నేర్చుకుండి పుణ్యము, అది వట్టి పుణ్యం కూడా కాదు, ఎక్సెస్ పుణ్యానికి గ్రేస్కి డిఫరెన్స్ ఏమంటే అండి, మనం చేసుకొని మనం చాలా పుణ్యకార్యాలు చేసామంటే తగిన రిజల్ట్ వస్తుంది, అది మన పుణ్యం. గ్రేస్ అంటే మనము చేసిన పుణ్యకార్యాలకంటే కూడా ఎక్కువ కృప. గ్రేస్ అంటే కృప, మనము చేసుకున్న దానికంటేనే ఇంకా ఎక్కువ కృప వచ్చేసింది అంటామే. అది నేను దానికి అర్హుడున్నా ఏమో కాదు, కానీ భగవంతుడు కృప అంటామే. సో మనకి ఆ కృప ఉన్నది. ఆ కృప వల్లే ఆ కాలంలో పరమశివుడు ఆ అడవిలోకి వెళ్ళి ఆ రాజకుమారులకు నేర్పించింది మనం కూడా నేర్చేసుకున్నాము. చక్కగా ఇంట్లో కూర్చొని ఆ మొబైల్ పెట్టేసుకొని చైర్లో కూర్చొని మనం కూడా నేర్చేసుకుంటున్నాము. ఈ కలియుగంలో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే, సో ఈయన ఏమన్నారంటే, పొద్దున్నే లెగిసి అత్యంత శ్రద్ధతో ఈ స్తోత్రము వినిపించిన వాడికి సకల కర్మముల బంధనముల నుండి విముక్తి అవుతారంట. ఓకే, సో రాజకుమారులారా, నేను మీకు ఈ పరమాత్మని స్తోత్రము వినిపించితిని. దీనిని చిత్త ఏకాగ్రతతో జపించుచు తపమును ఆచరించండి. మీ తపస్సు పూర్తి అయిన వెంటనే మీ కోరికలు నెరవేరుతాయి. ఓకే అన్నారు. సో అది ఇంకొక విషయం ఇక్కడ ఏమంటే అండి, మనకి ప్రళయము అనగానే చాలా భయం వేస్తుంది, రైట్? ఇప్పుడు చిన్న చిన్న ప్రళయాలు జరుగుతున్నాయి, మినీ ప్రళయాలు, పెద్ద వరదలు వస్తున్నాయి కదా, భూకంపాలు వస్తున్నాయి కదా, ఆ ఫారెస్ట్ ఫైర్స్ అవన్నీ చూస్తున్నాం కదా మనము వీడియోల్లో. ఓకే, అది ఏం లేదండి, అది వట్టి 1% అంటే నిజమైన ప్రళయము. నాట్ ఈవెన్ 1%, 0.1%. ఇంకా నిజమైన ప్రళయము ఆయన 2 మాటల్లో చెప్పారు ఏంటి, పృథివీ అటు ఇటు కదిలిపోతుందంట, భూమి అటు ఇటు కదిలిపోతుందంట, ఆకాశము ఎంత తీవ్ర వేగంతో మేఘాల్ని అటు ఇటుకు తిప్పేస్తుందంట. అటు ఇటు తిప్పినప్పుడు ఏంటి, సుడిగాలులు వచ్చేస్తాయా, వర్షాలు వచ్చేస్తాయా? సో అలాగా ఏంటి ప్రళయం. సో ఆ ప్రళయం కూడా మనం భయపడక్కర్లేదు. ఎందుకు, మనము సాధకులము. ఈయనేమన్నారు, ఆ ప్రళయం అప్పుడు కూడా ప్రళయం ఏమి లేదు, ఇవన్నీ నీలో ఉపసంహరించుకుంటున్నావు అన్నారు. అంటే ఒకవేళ మనం చచ్చిపోకముందే మన ప్రళయం వచ్చేసింది అనుకోండి, మనం భయపడక్కర్లేదు. ఎందుకు, మనము ప్రళయంలో చిక్కుకొని మన ప్రాణం వదిలేస్తే కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామండి, నీలో ఉపసంహరించుకుంటున్నావు, నీలో లీనమునర్చుకుంటున్నావు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామండి, భగవంతుడిలో లీనమైపోతాము. ఎందుకు, మనకి జ్ఞానం ఉన్నది. ఓకే, సో అందువల్ల ద అడ్వాంటేజ్ ఆఫ్ నోయింగ్ ఈ పురాణ కథలో వేదాంతము ఏమంటే, వి బికమ్ ఫియర్లెస్. ఎందుకు వి బికమ్ ఫియర్లెస్ అంటే, ఈ శరీరం ఎప్పుడైనా పడిపోయేదే, రోగం వస్తే ఏమంట, ఏమైనా అయిపోతే ఏమంట, ఎలాగా ఎప్పుడో ఒకసారి పడిపోతుంది, ఇప్పుడే పడిపోయింది పడిపోని. నా మనసు ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలని గట్టిగా పట్టేసుకొని ఆ సుఖాన్ని, ఆ ప్రకంపనాల్ని, అందమైన ప్రకంపనాల్ని నేను నా హృదయంలో అనుభూతి చెందుతున్నాను అని మనం ఉండిపోయాము అంటే మనకి ఇంకా భయం అనేది ఏమీ ఉండదండి. ఆ అనుభూతి అలాగ 24 hours ఉండిపోయిందంటే దట్ ఈస్ లిబరేషన్, దట్ ఈస్ గాడ్ రియలైజేషన్, దట్ ఈస్ ఆత్మ సాక్షాత్కారం. ఓకే, సో అంతే.
సో దీంతో నేను ఈ క్లాస్ ముగించుకుంటాను. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.